ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30 ఆ టైంలో లేచేసి ఇల్లు మొత్తం చిమ్మేసి తర్వాత మాప్ పెట్టేస్తున్నానండి. గురువారం కాబట్టి కొంచెం పూజ చేసుకుందాం అన్నట్లుగా మార్నింగే లేచేసాను, పూజ చేస్తున్నాను. దీని తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేస్తాను. నిన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చాము, సో కొంచెం లేజీగా ఉంది. బట్ థర్స్డే కదా, సో అలాగే లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. మా వారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. దీని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత పూజకు రెడీ చేసుకుంటున్నాను. సింపుల్గా చేస్తానండి పూజ. సో దేవుని పువ్వులతో అలంకరించుకొని పూజ స్టార్ట్ చేశాను. ఫ్రూట్స్ ఏమి లేవు, అందుకని పాలు బెల్లం దేవునికి నైవేద్యంగా పెట్టాను. తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకొని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7:30 అలా అయింది. లైట్గా ఆకలిస్తుంది నాకు. మా వారు ఇంకా లేవలేదు, సో నా కోసం ఒకటే మిల్క్ అయినా తాగుదాం అన్నట్టుగా షుగర్ అండ్ బూస్ట్ యాడ్ చేసుకొని పాలు వేడి చేసేసి పాలు కలిపేసుకుంటున్నానండి. నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి మార్నింగ్ ఎంత వీలైతే అంత ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. మార్నింగే నా వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను. సో మిల్క్ కలిపేసుకుంటున్నాను. ఇంకా లైట్గా ఆకలిస్తుంది కాబట్టి బ్రెడ్ కూడా యాడ్ చేసేసుకొని నేను ఒక్కదాన్ని కూర్చొని పాలు అండ్ బ్రెడ్ని ఎంజాయ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని మిక్సీ జార్లో గ్రౌండ్ నట్స్, పప్పులు అండ్ జీలకర్ర యాడ్ చేశాను. దాని తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్స్ మిస్ అని మొత్తాన్ని కలిపేసి మిక్సీ వేసేసానండి. మేము బెంగళూరులో ఉంటామండి. ఇక్కడ ఈ పోలూరు వంకాయ దొరకదు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. దీన్ని 4 పీసెస్గా కట్ చేసేసి దీంట్లోకి స్టఫ్ మొత్తం పెడుతూ ఉన్నాను. ఇలా 1 by 1 అన్నీ రెడీ చేసుకొని మార్నింగే ఆల్మోస్ట్ కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసానండి. గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీలకర్ర అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఈ రెండు ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు కూడా యాడ్ చేసేసానండి. అది ఫ్రై అవుతుండగానే ఇంకొక సైడ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే గార్లిక్ కూడా పీల్ ఆఫ్ చేయొచ్చు, బట్ నాకు అలానే వేయడం అలవాటు. అండ్ టమాటాస్ యాడ్ చేశాను. ఇంకా చింతపండుని స్క్వీజ్ చేస్తున్నాను జ్యూస్ కోసం అనేసి. అండ్ వన్ సైడ్ మొత్తం కలుపుతున్నాను. సో వర్కింగ్ ఉమెన్ కష్టాలు ఇలానే ఉంటాయండి. అండ్ దీని తర్వాత స్టఫ్ పెట్టుకున్న బ్రింజల్స్ అన్నిటిని 1 by 1 యాడ్ చేసేస్తున్నాను. బ్రింజల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తాన్ని ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా కొద్దిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత స్క్వీజ్ చేసుకున్న చింతపండు రసం అండ్ కొద్దిగా మిగిలిపోయిన పౌడర్ మిక్స్ అంతా యాడ్ చేసేసాను. అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి కొత్తిమీర వేసేసానండి. ఆ క్లిప్స్ మిస్ అయినవి. నేను రాయలసీమ కాబట్టి రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు. ఇది మా స్టైల్ ఆఫ్ కుకింగ్ అండి. అండ్ దీంతోపాటు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి సేమియా ఉప్మా చేసేసాను. ఇంకా వన్స్ ఇది అయిపోయిన తర్వాత తినేసి వర్క్ స్టార్ట్ చేసేసాలి. హస్బెండ్ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాం. దాని తర్వాత నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేశానండి. ఇవాళ వర్క్ ఆల్రెడీ అసైన్ చేశారు. వర్క్ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఈరోజు స్టార్ట్ చేసేసి ఇంకా ఫాస్ట్గా చేయడానికని ట్రై చేస్తున్నాను. వర్క్ మధ్యలో అరౌండ్ 12:30 ఆ టైంలో వర్క్ కొంచెం పాజ్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి చపాతీ డౌ ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇద్దరి కోసమే ఆయిల్, వాటర్ అండ్
సాల్ట్ యాడ్ చేసి చపాతీ పిండి కలిపేసానండి. వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆఫ్టర్నూన్ లంచ్ క్లిప్స్ తీయడానికి నాకు అవ్వలేదండి. డైరెక్ట్గా ఈవినింగ్ వర్క్లో వచ్చేసాక అరౌండ్ 6 ఆ టైంలో మా హస్బెండ్ అండి నా కోసం టీ పెట్టేస్తున్నాను. బయటంతా కొంచెం లైట్గా చీకటి పడుతూ ఉంది. టీ పెట్టేసేసి ఒక పక్క ఈ వెజల్స్ అన్నీ వాష్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే కొంచెం నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని వాష్ చేసేస్తాను. అండ్ టీ బాయిల్ అవుతూ ఉంది. ఈరోజు ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువగానే ఉన్నిందండి. సో అందుకని అరౌండ్ 6 దాటేసింది టైము. ఇంకా టీలోకి షుగర్ యాడ్ చేసేసాను. మా హస్బెండ్ కూడా వర్క్ అయిపోయింది. ఇద్దరం టీ తాగిద్దాం అనుకున్నాం. టీ బాయిల్ అవుతూ ఉండగానే రైస్ నైట్ కోసం అనేసి నానబెట్టాను. మా వారిని అడిగాను, ఏం కావాలి మీకు నైట్కి అనేసి. తను జీరా రైస్ ప్రిపేర్ చేయమన్నారు. అందుకని రైస్ నానబెట్టేసాను మా ఇద్దరికి సరిపోయేలా. చూడండి మొత్తం చీకటి పడేసింది ఆల్మోస్ట్. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ల్యాప్టాప్ షట్ డౌన్ చేశాను. క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి రేపటి వరకు దానికి రెస్ట్ ఇచ్చేస్తాను ఇంకా. దీని తర్వాత టీ తీసేసుకొని ఇద్దరం తాగుదాం. టీ తాగడం కంప్లీట్ అయ్యాక నేను మా హస్బెండ్ టెర్రస్ మీదకి వెళ్ళేసి వాకింగ్ చేసేసి వచ్చాను. ఈవినింగ్ కూడా బాత్ చేద్దామనేసి గీజర్ ఆన్ చేశాను. అది ఆఫ్ చేసేసి స్టవ్ మీద రైస్ పెట్టేశాను. ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతూ ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ రైస్ బాయిల్ అవుతూ ఉంది. ఇంకా ఒక సైడ్ జీరా రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. దాంట్లోకి మిరియాలు అండ్ ఇంకొంచెం వాము కూడా యాడ్ చేశానండి. ఇది నా స్టైల్ ఆఫ్ జీరా ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా నేను యూట్యూబ్ నుంచే చూశాను, బట్ కొంచెం నాకు నచ్చినట్టుగా మోడిఫై చేసేసాను. దీన్ని అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా కచ్చపచ్చగా దంచుకొని దాని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి. పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చగా దంచేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా శనగపప్పు వేడి చేశాను. పప్పు ఫ్రై అవుతూ ఉండగానే దాంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసానండి. ఈ పోపులోకి కరివేపాకు కూడా యాడ్ చేశానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు జీరా ఫ్రైడ్ రైస్. నేను ఇలా చేస్తూ ఉన్నాను. దాని తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ నేను మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, వాము పౌడర్ని కూడా యాడ్ చేసేసాను. అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని దాని తర్వాత డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ జీరా ఫ్రైడ్ రైస్కి నేను గీ యాడ్ చేశాను. ఇంకా సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్గా మా ఇంట్లో లేదండి అది. దీని తర్వాత బాగా కలుపుకొని లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసేస్తే అయిపోతుంది. టేస్టీగా ఉండే జీరా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెజల్స్ అన్ని వాష్ చేసేసి స్టవ్ కూడా ఒకసారి క్లీన్గా తుడిచిపెట్టేసానండి. ఇలా చేసుకుంటే మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 9:45 అలా అవుతుంది. ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాసవి రంగనాథ్. బాయ్ ఎవ్రీవన్. గుడ్ నైట్.